హాయ్ వ్యూవర్స్, ఈరోజటి ముచ్చట స్వచ్ఛమైన నేతిని ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని మీకు వివరిస్తాను. ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. శామ్ టాక్స్ చెప్పుకుందాం రోజుకో ముచ్చట. ముందుగా పెరుగు మీద మీగడని తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక 3 days 4 days తీసానండి నేను. అలా మీరు 4-5 days అయినా తీసుకోవచ్చు. తీసుకొని పెట్టుకుంటే మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 days కంటే ఎక్కువ రోజులైతే మళ్ళీ మజ్జిగ యూజ్ చేసుకోవడానికి బాగుండదు. వెన్న తీసిన మజ్జిగ కూడా టేస్టీగా ఉంటాయండి. మీరు దీనికి హోల్ మిల్క్ తీసుకోవాలి. ప్యాకెట్ పాలు అయితే హోల్ మిల్క్, లేకపోతే స్వచ్ఛమైన గేదె పాలు దొరికితే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ దేని నుంచైనా నెయ్యి తీసుకోవచ్చండి. ఇట్లా మీగడ సపరేట్గా తీసుకొని మీగడని ఒక గిన్నెలో వేసుకొని మొత్తము వాటర్ పోసి వేసుకొని మజ్జిగ కవ్వం పెట్టి కింద క్లాత్ వేసుకున్నామనుకో చుట్టుబడ్డా కూడా ఏం కాదు. బాగా చిలికితే వెన్నలాగా దగ్గరికి వస్తుందండి. బాగా చిలకాలి, కొద్దిసేపు వాటర్ పోసి చిలకాలి. ఇలా నేను చిలుకుతున్నాను చూడండి, అలా చిలకాలి. చూడండి ఎలా ఉందో. సగం అయిపోయింది, సగం వచ్చింది. ఇంకా కొద్దిసేపు చిలికితే ఇంకా వచ్చేస్తుంది. అలా చిలుకుతూ ఉండాలి. చిలకంగా వచ్చేస్తుంది. తొందరగా వచ్చేస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడైతే తొందరగా వస్తుంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవాలి. పొద్దున్నే చేస్తే తొందరగా వస్తుంది. ఎండ పెరిగినా కొద్దీ కొంచెం కరిగిపోయినట్టయి తొందరగా రాదు. ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి. తీసి ఇలా మజ్జిగ కవంతం చేసుకోలేను అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. జ్యూసర్ ఉంటుంది కదా, అందులో మీగడంతా వేసి కొంచెం వాటర్ పోసి మనం తిప్పుకున్నాం అనుకోండి, కొద్దిసేపు తిప్పుకుంటే వచ్చేస్తుందండి వెన్నపూస. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఇలా మజ్జిగ కవ్వంతో అయినా చేసుకోవచ్చు. మనకి ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు అండి. ఇంకొకసారి తిప్పేస్తే వచ్చేసింది. ఇంకొకసారి కొంచెం సేపు తిప్పగానే దగ్గరికి అయిపోతుంది. మనకు తెలిసిపోతుంది వెన్న వచ్చిందా అనేది. దగ్గరికి వచ్చేస్తే అయిపోయినట్టే. చూడండి, అదిగోండి దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది వెన్న. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని తీసేద్దాం. వాటర్ పోస్తే ఈజీగా వస్తుందండి. చేతికి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్తో చేయి అడుక్కొని మొత్తం ఒకసారి నీళ్ళు చల్లుకొని తీయాలి. అలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక ఈ రోజుటి ముచ్చట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెన్న మొత్తం ముద్దలాగా చేసి తీయండి. కొంచెం బాగా ముద్దలాగా చేస్తే బాగా వస్తుందండి. నాకైతే అంత ఒక్కటే ముద్దలాగా చేయడం రాదు. అందుకే కొంచెంగా 2-3 సార్లు తీసాను నేను. మా అమ్మమ్మ అయితే బాగా తీసేవాళ్ళండి. వాళ్ళ పెద్దవాళ్ళకైతే బాగా వస్తుంది. అమ్మమ్మ కానీ చాలా బాగా ఇట్లా ఉండ చేసి ఇట్లా మంచిగా ఇట్లా అని ఎగరేసి తీసేవాళ్ళండి. రౌండ్గా చేసేవాళ్ళు. నాకు అలా రాదు. చేసి కడిగి పెట్టుకొని వెన్నపూసను మొత్తం ఒకసారి కడగాలండి. వాటర్ పోసి కడిగేసి ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టేసి నెయ్యి కాగనివ్వాలి. సన్నటి మంట మీద కాగితే బాగుంటుందండి. అది ఇప్పుడే ఉడుకు పట్టింది, కాగుతుంది చూడండి. ఇంకొంచెం కాగాలండి. ఇంకొంచెం కాగాక స్పూన్తో తిప్పకుండా ఇట్లా గిన్నెని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇది ఇప్పుడు కాగిపోయింది మంచి. చూడండి అయిపోయింది. ఇంకా ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఇంకా వడకట్టుకోవాలి. వడకడితే ఏంటంటే అడుగున ఉన్నది ఉంటుంది కదండి, గసి అంటారు కదా, ఆ గసి రాకుండా ఉంటుంది నెయ్యి. అలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్.